ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక్క నిమిషం వినండి, మీరు చెప్పింది విన్నాను, ఒక్క నిమిషం వినండి వినండి సార్, ఒక్క నిమిషం సార్ చెప్పండి. నేనేమంటున్నానంటే ఒక గెలుపుని మనము ఒక దీన్ని ఇదిగా తీయకూడదు. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పినట్టు మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది, బీజేపీ అండ్ అలయన్స్ గెలిచింది, సేమ్ టైం జార్ఖండ్ లో గెలిచినారు. ఈడ ఈవీఎం లో తప్పు అంటారు, అక్కడ ఈవీఎం కరెక్ట్ అంటారు. ఇట్లాంటి అనాలజీ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ద డెమోక్రసీ. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారంటే మన ఇంట్లో ఇప్పుడు డూప్లికేట్ ఓటర్లు లేకపోతే సిటీ హైదరాబాద్ సిటీయో బెంగళూరు సిటీ ఓటర్లు 40% సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూర్చొని ఓటే వేయకపోతే రెండో తీసుకొని కొడుకొని వస్తుంటారు. ఓన్లీ పొలిటికల్ పార్టీ ఒక స్టేజ్ ఎలా వస్తుంది తెలుసా వాసు గారు? కొంతమంది ఏం చేస్తారంటే కర్ణాటకలో లాస్ట్ టైం ఎలక్షన్ చెప్తారు. కర్ణాటక ఎలక్షన్స్ లో అంతకుముందు అన్నారు 18లో కాంగ్రెస్ సిటీలో బాగా గెలిచింది కొన్ని చోట్ల. వాళ్ళు ఏం చెప్పినారంటే బీజేపీ ఓటర్లు కూడా కొంతమంది ఈ సాఫ్ట్వేర్ లో ఉంటుంది, వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కి వెళ్తారు. ఈ అపార్ట్మెంట్ అంతా మేము కట్టిస్తాం, ఒక కాన్ఫరెన్స్ హాల్ ఒక కన్వెన్షన్ హాల్ కడతామంటారు. కానీ అప్పుడు అందరూ కూడా అవాయిడ్ కావాల్సింది కదా డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఏం చేద్దండి, మీరు వచ్చి మీరు ఓటేది అనే టైప్ లో కూడా జరుగుతున్నాయి. రివర్స్ లో ఉంటారు, మీరు ఓటు వేయండి, మీరు వస్తే బీజేపీకి ఎట్లా ఓటేస్తుంది తెలుసు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి, మా కాంగ్రెస్ ఏ పని చెప్పము, బీజేపీ ఓటి, బీజేపీ కూడా మీరు రావద్దండి క్యాంపెయిన్. అలాంటి చాలా చాలా లోకలైజ్డ్ పర్సన్స్ ఉంటాయి. అంతేగాని మనం ఓవరాల్ గా ఇలా ఉంది ట్రెండ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది అప్సైడ్ అంటున్నాను. ఇప్పుడు ఎన్డీఏ చేస్తలేదా? ఇక్కడ 80% రాలేదా ఆంధ్రప్రదేశ్ లో? ఏమంటే ఎన్డీఏ కదా, అదే బీజేపీ విడదీసి మాట్లాడతారు. అదే కదా సార్, ఆ అనుమానాలతోనే మాట్లాడుతున్నారు. నన్ను కూడా మాట్లాడిస్తే నేను కొన్ని చెప్తా. ఒక నిమిషం మీరు ఆగితే నేను మాట్లాడతా సార్. సార్ మీరు చాలాసేపు మాట్లాడారు, మాట్లాడండి ఒక నిమిషం. నేను ఏమన్నానంటే మీ అనాలిసిస్ ప్రకారమే వద్దాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీజేపీ పాత్ర ఏంటి? మరి జూబ్లీ హిల్స్ లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఓటర్లను ఎందుకు తీసుకొచ్చి ఓట్లు ఎందుకు వేపించలేకపోయింది? ఓటింగ్ పర్సంటేజ్ని ఎందుకు పెంచలేకపోయింది? అంటే మీరు బీహార్లో పనిచేసిన విధంగా బీజేపీ అనేది జూబ్లీ హిల్స్లో ఎందుకు పనిచేయలేదు? జూబ్లీ హిల్స్లో మీకు 2014లో టీడీపీ అంటే బైఫరగేషన్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన ఎలక్షన్లో టీడీపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అలాంటి టీడీపీ మీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి మీ ఎన్డీఏలో మంత్రి పదవులు తీసుకొని కేంద్రంలో వాళ్ళని మీరు ఎందుకు ప్రచారానికి వాడుకోలేదు? మీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క సినీ గ్లామర్ని ఎందుకు వాడుకోలేకపోయారు? మీరు ఎందుకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరే అంటున్నారు కదా ఓటర్స్ రావాలి అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవాలి అని, మీరెందుకు కనీసం ఓటింగ్ పర్సంటేజ్ని జూబ్లీ హిల్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు? ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు అన్నారు చూడండి ఈవీఎంలు ఎందుకు డౌట్, ఈవీఎంలు డౌట్ అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడంలో ఎలక్షన్ కమిషన్ కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఒక రోజు పని చేయలేము అని చెప్పే ఎలక్షన్ కమిషన్ యొక్క అసమర్థతని ఏ విధంగా తీసుకోవాలి? మూడో పాయింట్, బీహార్ ఎలక్షన్లో వీవీప్యాట్ స్లిప్పులు బయట దొరికితే 2 అధికారులను సస్పెండ్ చేశారు తప్పితే అక్కడ రీపోలింగ్ ఎందుకు నిర్వహించలేదు? 2 ఫేజులు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక్క చోట కూడా రీపోలింగ్ లేకుండా అద్భుతంగా ఎలక్షన్ నడిపామని చెప్పారు. కానీ వీవీప్యాట్ స్లిప్పులు బయట దొరికిన తర్వాత అక్కడ ఈవీఎంల మీద మరి ఏ విధమైన నమ్మకంతో మనం ఎలక్షన్ ముందుకు వెళ్తుంది? అక్కడ ఎందుకు రీపోలింగ్ జరపలేకపోయారు? వీటికి మీరు చెప్పండి సార్, మళ్ళీ మాట్లాడరు. సార్ మీ పేరేంటి? ఇంద్రనీల్ రెడ్డి. ఇంద్రనీల్ రెడ్డి గారు, నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి స్పోక్స్ పర్సన్ కాదు, ఎలక్షన్ కమిషన్ స్పోక్స్ పర్సన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రిప్రజెంటింగ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ పోస్ట్ దట్ క్వశ్చన్స్ టు దెమ్. ఓకే, నేను ఓవరాల్ సినారియో చెప్తున్నాను, మీరు చెప్పిన దానికి కౌంటర్ చెప్పాను. మీరు అన్నారు కదా జూబ్లీ హిల్స్ ఎందుకు లేదంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక హై ప్రొఫైల్ ఎలక్షన్ జరిపి ప్రశాంత్ కిషోర్ తోపు ఎంతో మంది నేను గెలిపించాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశాను అన్నాడు. ఆడ 3 సీట్లు కూడా ఓన్లీ లీడ్ 3 సీట్లే లీడ్ లో ఉంది అంతే. 243 కంటెస్ట్ చేసి ఎందుకు అవుతాయంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. హుజూరాబాద్ ఎలక్షన్ జరిగింది వాసు గారు. హుజూరాబాద్ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగినప్పుడు 23,000 చిల్లరతో ఈటల రాజేందర్ గారు బీజేపీ గెలిచారు. అంతకుముందు 1,700 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 1,07,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడే అంతకుముందు ఎలక్షన్స్ లో అంటే దాని ముందు ఎవరైతే మన ఈటల రాజేందర్ గారు ముందు నిలబడినప్పుడు కాంగ్రెస్ 60,000 ఓట్లు వచ్చినాయి. అదే టైంలో మనము ఏదైతే సో రేవంత్ రెడ్డి గారు అప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అన్న 1 మంత్ 1.5 మంత్ అయింది, వెరీ అప్పుడే ఫ్రెష్ గా. అలాంటి టైంలో హుజూరాబాద్ బై ఎలక్షన్ జరిగితే 3,000 ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కి. కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఓటీ మీద జరిగిందా, బీజేపీ ఓటీ మీద జరిగిందా? సో ఎప్పుడైతే హై ప్రొఫైల్ క్యాంపెయిన్ జరిగినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అదేమంటారు జూబ్లీ హిల్స్ లో బీజేపీ క్యాండిడేట్ వీక్, మళ్ళీ చెప్తున్నాను క్యాండిడేట్ వీక్ ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. ఈడ ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ లో వాళ్ళ పర్సన్ చనిపోయారు కాబట్టి కొద్దిగా సింపతి ఫ్యాక్టర్ కూడా ఉంటది. బీజేపీ నా దృష్టిలో అయితే ఫస్ట్ నుండి చేతులు ఎత్తేసిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య జరిగినప్పుడు ఆటోమేటిక్ థర్డ్ పార్టీ వ్యానిష్ అవుతుంది. మీరు అనేది వాస్తవం, నేను చెప్పేది కూడా అదే సార్.
బీజేపీ గెలవాలను పోటీ చేయాలని ప్రయత్నం కూడా గట్టి పోటీనివ్వాలని కానీ గెలవాలనే ప్రయత్నం చేయలేదు, తమ భాగస్వామ్య పార్టీలను కూడా తీసుకురాలేదు. వీళ్ళు ఎవరు గెలుపు కోసం పనిచేశారు అన్నాం. అది కాదు బీహార్ గెలుపు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఏమైనా బీజేపీ సిట్టింగ్ కాదు బీహార్ లో ఒక లెక్క జూబ్లీ హిల్స్ లెక్క ఉండదు సార్ పార్టీలకి. Why you want to divert the debate? Why you want to divert the debate when Bihar elections are happening? బీహార్ లో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. ఒక్క చిన్న సీటు అది బీజేపీ సీట్ కాదు, గతంలో కూడా ఎక్కువ ఓట్లు రాలే, దాని గురించి మాట్లాడి బీజేపీ మాట్లాడారు. కిషోర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇట్ ఇస్ అన్ఫేర్. బీహార్ లాంటి పెద్ద మీకు ఫేవర్ ఉంటే ఫేరు లేదంటే అన్ఫేర్. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కిషోర్ గారు ఒక్క నిమిషం, ఒకసారి మనం పవన్ మల్లాది గారి దగ్గర కూడా వెళ్దాం. మల్లాది గారు, సో ఒక అబ్జర్వేషన్, ఆయన పొలిటికల్ అనలిస్ట్గా కిషోర్ గారి అబ్జర్వేషన్ అంటే బీజేపీ ఆల్రెడీ ఓడిపోయిన లంకల్ దీపక్ రెడ్డి గారిని మళ్ళీ ఓడిపోవటం కోసం అక్కడ నుంచోబెట్టినట్టుగా అనిపిస్తుంది మాకు. జనరల్గా పక్క తెలుగు రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు 2-3 పార్టీల విషయంలో ఉన్నాయి. బీజేపీ వై ఇట్ ఈస్ సో పర్టికులర్ అబౌట్ దీపక్ రెడ్డి గారిని అక్కడ నుంచోబెట్టి గెలవనీయకుండా చేయాలని ఏమన్నా బీజేపీకి ఉందా? బేసిక్గా అది వాళ్ళ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళు చెప్తే బాగుంటుంది. కానీ బేసిక్ ఒక అనాలిసిస్ ఏంటంటే సార్, ఒక అసెంబ్లీ ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి వెదర్ చేయడం డెఫినెట్గా చేంజ్. లెట్స్ నాట్ గెట్ ఎవ్రీ ఎలక్షన్ ఫ్రమ్ ద సేమ్. ప్రతి ఎలక్షన్ ఒకటే కాదు, ఇది అసెంబ్లీ ఎలక్షన్, లోకల్ ఎలక్షన్. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు సెపాలజిస్ట్ గారు అనలిస్ట్ హై ఇంటెన్సిటీ ఎలక్షన్. సో బీజేపీ ఆల్రెడీ కంటెస్టెడ్ అతన్ని పోస్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చూస్ ద రైట్ క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్ట్రెంత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో ఉండడం, రేవంత్ రెడ్డి గారి కరిష్మా బాగా స్ట్రెంత్ అయితే నవీన్ యాదవ్ బిగ్గెస్ట్ ఆల్రెడీ కంటెస్టెడ్ క్యాండిడేట్, 2 సార్లు ఆల్రెడీ కంటెస్ట్ చేసి కొంచెం వరకు దానికి అంత ఒక గ్రిప్ ఉండడం. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 10 days లో పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్ మూడింటిని అద్భుతంగా బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయడం. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మినిట్ వరకు అంటే బూత్ మూసేసే వరకు కూడా ఎలక్షన్ ప్రక్రియ ఆగిపోయే వరకు ఆగకుండా వారు ఎవరెవరైతే ఓటర్ లిస్ట్ లో ఓటర్ ఉండడం ఆ ఓటర్ని పట్టుకొని తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయించుకోవడం అనేది పోల్ మేనేజ్మెంట్. సో ఈ మూడింట్లో ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్, క్యాంపెయిన్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, ఈ 4 కాంగ్రెస్ పార్టీ కన్సిస్టెంట్ గా పనిచేయడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ దీపక్ రెడ్డి గారు వచ్చాడు. వన్ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి తేడా ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక డిఫరెంట్ వేవ్ నడుస్తుంది. ఆ డిఫరెంట్ వేవ్ లో వాళ్ళు ఈ పార్లమెంట్ కి సంబంధించి కిషన్ రెడ్డి గారు సంబంధించి అక్కడ జూబ్లీ హిల్స్ లో వాళ్ళకి లీడ్ వచ్చింది. అదే అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేవాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ లేకుండా. రెండోది మొదటి నుంచే వాళ్ళు కింద పడేసేది, మొదటి నుంచే వాళ్ళు కాడ కింద పడేసేది ఇప్పుడు బీజేపీ పార్టీ. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళ క్యాండిడేట్ ని హైప్ క్రియేట్ చేయడం, మీరు చూస్తే పెద్ద నాయకులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయలేదు కూడా, అంత పెద్దగా దీన్ని హైప్ క్రియేట్ చేయలేదు ఎక్కడ కూడా వాళ్ళు అసలు మేము రేస్ లో ఉన్నాం అనేటువంటి ఇండికేషన్ కూడా ఇవ్వలేకపోయింది. సో అది ఒకటి. జనరల్ గా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇది డబల్ ధమాకా విజయం మాకు. ఎందుకంటే కంటోన్మెంట్ ఒకటి గెలిచినాం, రెండోది హైదరాబాద్ లో మీరు చూస్తే మాకు పెద్దగా సీట్లు రాలే అసెంబ్లీలో. మేము ఇప్పుడు సెంటర్ లో జెండాబాద్. సో దీని రిఫ్లెక్షన్స్ అనేది ఉంటాయి. ఎందుకు దీని రిఫ్లెక్షన్స్ ఉంటాయంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా తన